అఘోరీ నాగసాధువుల దగ్గర 25 సంవత్సరాలు అధ్యయనం చేసి కొన్ని లక్షల కుటుంబాలకు శాంతి పరిహారం చూపించిన కేరళ మహామాంత్రికుడు పండిట్ శ్రీ వసంత్ శాస్త్రి గారు జన్మ నక్షత్రంతో జాతకం చెప్పడం, వాస్తు, విద్య, ఉద్యోగం, స్త్రీ పురుష వశీకరణ వంటి ఎలాంటి సమస్య ఉన్నా కేవలం 11 గంటల్లో పరిష్కారం చూపించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫే మారిపోతుంది. సినిమా హీరోయిన్స్ సంవత్సరమంతా కష్టపడి చేసే 2-3 సినిమాలకు గాను 5 నుండి 6 కోట్లు సంపాదిస్తారు. స్టార్ హీరోయిన్స్ అయితే 10 నుండి 20 కోట్లు సంపాదిస్తారు. కానీ ఎటువంటి సిగ్గు లేకుండా బరి తెగించిన ఒక హీరోయిన్ తప్పుడు దారిలో ఇల్లీగల్ పనులు చేసి జస్ట్ 2 నెలల్లో 10 కోట్లు సంపాదించింది. ఆధారాలతో సహా దొరికిపోయిన ఈ విషయం ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంది. అయితే ఆ డబ్బు సినిమాలో కాకుండా ఎలా సంపాదించారో తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఆ హీరోయిన్స్ ప్లాట్స్లో దొరికిన ప్యాకేజెస్, వాటిని యూజ్ చేసిన విధానం చూస్తే షాక్ అవుతారు. అయితే మాఫియా రేంజ్లో జరుగుతున్న ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని సిబిఐ విచారించగా తీగలాగితే మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. ఈ పని చేస్తుంది ఒక్కరు కాదు, లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయితే ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు? వాళ్ళు చేసే ఇల్లీగల్ వ్యవహారాలేంటి? అంత డబ్బు ఎలా వస్తుంది? ఈ దందాలో వీళ్ళ వెనుకున్న బడాబాబులెవరు? అసలు ఆ వీడియో టేప్లు బయటికి ఎలా వచ్చాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో మీరు అభిమానించే హీరోయిన్స్ కూడా ఉంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న కొంతమంది హీరోయిన్స్కి లేనిపోని లగ్జరీలకు అలవాటు పడి డబ్బు పిచ్చితో ఏం చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. అయితే అందులో భాగంగానే చాలామంది హీరోయిన్స్ అప్పట్లో వ్యభిచారం చేయగా వారిలో కొంతమంది పోలీస్ స్టేషన్కు కూడా వెళ్ళొచ్చారు. అయితే ఇప్పుడు ప్రపంచం రోజు రోజుకి అప్డేట్ అవుతుండడంతో ఈ హీరోయిన్స్ కూడా అప్డేట్ అయి బిజినెస్ స్టైల్ని మార్చేశారు. కొంతమంది అయితే సీక్రెట్గా ఇంటర్నేషనల్ డీలింగ్స్ చేయడం ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఈ బిజినెస్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్స్ గురించి చెప్పాలంటే ముందుగా హీరోయిన్ ఖుషీ ముఖర్జీ ఉంటుంది. ఈమె హీరోయిన్గా కొన్ని సినిమాలు చేస్తుంది. అయితే ఇక ఈమె రీసెంట్గా ఒక కేఫ్కు వెళ్ళగా అక్కడి వచ్చిన ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే వీళ్ళు షాక్ అయింది ఆమె అందానికి కాదు, ఆవిడ గారు వేసుకున్న డ్రెస్కి. ఒక గోల్డెన్ హల్టర్ నెక్ డ్రెస్ వేసుకున్న ఖుషీ ముఖర్జీ లోపల ఇన్నర్స్ ఏమీ వేసుకోకుండా వచ్చేసింది. ఇక ఆ డ్రెస్ పై భాగం వరకు కట్ అయి ఉండి కింద ఏవో 2 గుడ్డ ముక్కలు వేలాడుతున్నట్లుండి ఆమె కారు దిగగానే అక్కడ వీస్తున్న గాలికి ఆమె డ్రెస్ పైకి లేస్తుండడంతో ఖుషీ ముఖర్జీ తన డ్రెస్ ని చాలా ఇబ్బంది పడుతూ పట్టుకొని తన ప్రైవేట్ పార్ట్స్ ని బయటికి కనపడకుండా చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఆ టైంలో అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఉండడంతో ఈ వ్యవహారం మొత్తం ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆ వీడియో చూసి కొంతమంది కరువు సోదరులు చూపించడానికే వేసుకున్నప్పుడు దాచడం ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది వీళ్ళకి ఇదేం కర్మరా బాబు, అసలు ఇలాంటి బట్టలు వేసుకొని ఏం చేద్దామని, ఆ బట్టల్లో కనీసం మీ నాన్న ముందు కూడా వేసుకొని తిరగలేవు కదా అని ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ ట్రోల్స్ పై ఖుషీ ముఖర్జీ స్పందిస్తూ ఆ బట్టలు నాకు కంఫర్ట్ గానే ఉన్నాయి, అందుకే వేసుకున్నాను. నేను ఎలా ఉండాలి, ఏం వేసుకోవాలని డిసైడ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదు. వేరే సెలబ్రిటీలు వేసుకున్నప్పుడు మీరేం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారని డబుల్ స్టాండర్డ్స్లో మాట్లాడింది. ఇంతకుముందు ఈవిడ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇన్నర్ పార్ట్స్ చూపించకుండా డ్రెస్ వేసుకోవాలి, కావాలని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అన్నీ చూపించుకుంటూ తిరగకూడదని చెప్పింది. ఇక ఆమె చెప్పిన మాటలను ఆవిడే ఫాలో అవ్వకపోవడంతో ఈ ట్రోల్స్ ఇంకా ఎక్కువైపోయాయి. అయితే ఈమె ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు, అక్క ఇలా ప్రతిసారి చేస్తుంది. 2021లో ఈమె తన టాప్లెస్ ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేసి అందరికీ షేర్ చేసింది. ఇక ఈమె ఎక్కడికి వెళ్ళినా తనే ముందుగా మీడియాకు ఇన్ఫార్మ్ చేసి అక్కడికి తనదైన శైలిలో ఉండి లేనట్టు చూపించినట్లు డ్రెస్ వేసుకొని దానితో ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కొని ఫేమ్ తెచ్చుకొని సినిమా ఛాన్సులు తెచ్చుకోవాలని అక్క ప్లాన్. అయితే ఇది కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే కెరియర్ బిగినింగ్లో మన తెలుగులో పూరి జగన్నాథ్ తీసిన హార్ట్ అటాక్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన ఖుషీ ముఖర్జీ ఆ తర్వాత ఈమె చేసిన గ్లామర్ షో వల్ల MTV స్ప్లిట్స్ విల్లా సీజన్ 10 మరియు లవ్ స్కూల్ 3 షోస్ ద్వారా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకొని జంగిల్ మే దంగల్, ఫాదర్హుడ్ వంటి అడల్ట్ సినిమాలు చేసింది. అలాగే రీతి రివాజ్, స్ట్రేంజర్, నదాన్, బ్యాక్ రోడ్ హాస్టల్, మస్త్రం సీజన్ 2 అనే వెబ్ సిరీస్లు చేసింది. అయితే ఇవన్నీ కూడా బూత్ సిరీస్లే.
ఇక వీటన్నిటి ద్వారా ఖుషి క్రేజ్ డబుల్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించింది. అలాగే ఖుషి ముఖర్జీ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఖుషి ముఖర్జీ ఎంటర్టైన్మెంట్ను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఆమె వెబ్ సిరీస్లు మరియు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది. అవి కూడా అడల్ట్వే. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ ఖుషి ముఖర్జీ సొంతంగా ఒక యాప్ తయారు చేయించుకొని ఆ యాప్ ద్వారా డబ్బుల కోసం న్యూడ్ వీడియో కాల్స్ కూడా చేస్తుందని సమాచారం. ఆ యాప్ ద్వారా ఖుషి తన 5 న్యూడ్ ఫోటోలను పంపితే 2,000, ఒక ఎక్స్ట్రీమ్ న్యూడ్ వీడియో కాల్ చేయాలంటే 25,000 ఆమె వసూలు చేస్తుంది. ఇక ఈ యాప్ ద్వారా ఆమె ఫోటోలు వీడియోలు పంపి జస్ట్ 2 నెలల్లో 10 కోట్లు సంపాదించింది. అలాగే ఆవిడకున్న ఒక ఫ్యాన్ ఈ 2 నెలల్లోనే ఆమె కోసం ఆ యాప్లో దాదాపు 1,13,00,000 ఖర్చు పెట్టాడు. ఏంటి నమ్మట్లేదా? ఇవేవి నేను కావాలని చెప్తున్నాయి కాదు. ఆవిడ కారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ తను షేర్ చేసేవి తన వెబ్ సిరీస్లో మాత్రమే అని, అందులో వల్గారిటీ ఏముండదని చెప్పి ఒక మంచి జోక్ వేసింది. ఎందుకంటే ఈ అక్క వీడియోలు ఆల్రెడీ ఆన్లైన్లో లీక్ అయి అందులో ఆమె వాడిన దిల్దోలు, చేతులు కట్టేసే బేడీలు, కొరడాలు, సెక్స్ టాయ్స్ లాంటి వస్తువులన్నీ విషయం వెలుగులోకి వచ్చాక బయటపడ్డాయట. ఇక ఈమె తర్వాత మనం చెప్పుకోవాల్సింది పూనం పాండే గురించి. సినిమా హీరోయిన్గా మొదటి సినిమాతోనే హాట్గా యాక్ట్ చేసిన పూనం ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక తన పేరు మీద ఒక యాప్ క్రియేట్ చేయించుకొని అందులో యూజర్స్ కోసం న్యూడ్ తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తుంది. ఇక ఈమె తర్వాత మనం చెప్పుకోవాల్సింది షేర్లిన్ చోప్రా గురించి. ఈమె ఏ ఫిలిం బై అరవింద్ అనే సినిమాతో మన తెలుగులో కూడా అడుగుపెట్టిన షేర్లిన్ చోప్రా 2012లో ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత కొన్ని బోల్డ్ అండ్ అడల్ట్ మూవీస్ చేసిన షేర్లిన్ చోప్రా కూడా ఒక యాప్లో తన ప్రైవేట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఈమె 2021లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తీసిన ఒక అడల్ట్ వెబ్ సిరీస్లో నటించడంతో అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ మన ఇండియన్ చట్టాలకు వ్యతిరేకంగా ఉండడంతో ఈమె కోర్టుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే వీళ్ళలాగే చాలా మంది ఫెడౌట్ అయిన హీరోయిన్స్ కూడా ఆన్లైన్లో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వాటి వల్ల అయినా సినిమా అవకాశాలు దొరుకుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. అయితే మన సౌత్ ఇండియాలో ఇలా ఎవరు అంతలా దిగజారిపోలేదు, కానీ కొంతమంది ప్రైవేట్ వీడియోస్ అండ్ ఫొటోస్ లాంటివి మాత్రం లీక్ అయ్యాయి. అందులో మొదటిగా హీరోయిన్ త్రిష. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో ఒక రేంజ్లో సినిమాలు చేస్తున్న టైంలో సడన్గా ఈమె ప్రైవేట్ వీడియో బయటికి లీక్ అయి అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. అయితే ఆ వీడియో ఎవరో దొంగతనంగా రికార్డ్ చేయడంతో ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక సేమ్ ఇలాగే హీరోయిన్ హన్సిక విషయంలో కూడా జరిగింది. ఆమె ప్రైవేట్ వీడియోని కూడా ఎవరో సీక్రెట్గా షూట్ చేసి ఆన్లైన్లో లీక్ చేశారు. దానివల్ల హన్సిక కొంతకాలం సినిమాలు కూడా మానేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక రీసెంట్గా మలయాళ నటి దివ్యప్రభ ప్రైవేట్ వీడియో అని చెప్పి ఒక వీడియో ఆన్లైన్లో హల్చల్ చేసింది. కాకపోతే అదేమి ప్రైవేట్ వీడియో కాదు. ఆల్ వి ఇమాజిన్ న్యూస్ లైట్ అనే సినిమాలో ఆమె చేసిన ఒక న్యూడ్ సీన్. ఇక ఒకప్పటి తమిళ నటి రంజిత గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. 2010లో స్వామి నిత్యానందతో ఆమె ఏకాంతంగా గడిపిన ఎంఎంఎస్ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించగా దాని తర్వాత ఆమె సినీ కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక 2018లో చికాగోలో కిషన్ మొదుకుముడి, చంద్ర అనే భార్యాభర్తలు కొంతమంది హీరోయిన్స్ని అమెరికాలో ఈవెంట్ అని తీసుకెళ్లి వాళ్లకు డబ్బాస చూపించి దాదాపు 5 తెలుగు హీరోయిన్స్తో న్యూడ్ కాల్స్ మరియు న్యూడ్ చాట్స్ చేయించారు. ఇక ఆ వీడియోలు కొన్ని బయటకి లీక్ అవ్వగా అక్కడి పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దాంతో ఈ న్యూస్ అప్పట్లో ఫారెన్లో ఈవెంట్స్కి వెళ్ళే చాలా మంది హీరోయిన్స్ని వణికించింది. సో ఇవి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బయటకు వచ్చిన కొంతమంది హీరోయిన్స్ యొక్క చీకటి నిజాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.